హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్లీ మన ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబర్స్ ఏమంటున్నారంటే, అన్న నేను హైదరాబాద్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాను, పార్ట్ టైంలో ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి. నేను హైదరాబాద్లో చదువుకుంటూ ఉన్నానన్న, నాకు ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి. సండే మాత్రమే వర్క్ చేస్తానన్నా, ఈ సండేలో ఏదైనా వర్క్స్ ఉంటే చెప్పండి అన్న. స్విగ్గీ చేయాలా, జొమాటో చేయాలా, బ్లింకిట్ చేయాలా, జెప్టో చేయాలా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం జెప్టో అనేది ఒక మంచి ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చింది భయ్య. మన లింక్ నుండి ఎవరైతే జెప్టోలో జాయిన్ అవుతారో వాళ్ళకి జాయినింగ్ బోనస్ అంటూ 1500 రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. సో ఆ రోజు ఎవరైతే జెప్టోలో జాయిన్ అవుతారో వాళ్ళకి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి భయ్య. సో ఆ ఆఫర్స్ ఏంటి, ఆర్డర్ పైన వచ్చే ఎర్నింగ్స్ ఏంటి, క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం భయ్య. సో ఈ జెప్టోలో మనం జాయిన్ అవ్వాలంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాము. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటూ ఏమీ లేవు భయ్య. మన దగ్గర ప్రాపర్గా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు భయ్య. జస్ట్ మీరు 18+ ఉంటే సరిపోతుంది. కొంతమంది దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు కదా, అలాంటి వాళ్ళ కోసం కూడా జెప్టో అనేది మరో అవకాశాన్ని తీసుకొచ్చింది. లైసెన్స్ లేకపోతే మనం ఈవీ సైకిల్తో అయితే రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఇలా ఈవీ సైకిల్తో రిజిస్ట్రేషన్ అయితే మనకి డ్రైవింగ్ లైసెన్స్ అయితే అడగరు. బట్ ఏంటంటే నేను ఎవరిని రికమెండ్ చేయను భయ్య. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నప్పుడే ఇక్కడ వచ్చి వర్క్ చేసుకోండి. ఏదైనా చిన్న యాక్సిడెంట్ ఏమైనా జరిగితే లైసెన్స్ అయితే ఉంటే బెటర్ కదా. సో అందుకోసమనే లైసెన్స్ అనేది అప్లై చేయండి. వన్స్ లైసెన్స్ వచ్చిన తర్వాత ఈ జెప్టోలో వర్క్ చేసుకోవచ్చు. సో మీ ఫ్లెక్సిబుల్ టైం ఎప్పుడైనా వచ్చి వర్క్ చేసుకోవచ్చు. ఎవరైతే సండే రోజు వర్క్ చేస్తారో వాళ్ళకి అడిషనల్ ఇన్సెంటివ్స్, అడిషనల్ బోనస్ అయితే వస్తూ ఉంటుంది. హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఒక రోజుకి 3250 రూపాయలు అయితే మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు భయ్య. అది ఎలా అనేది స్లాబ్ టు స్లాబ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ హైదరాబాద్లో ఎక్కడ ఎన్ని స్టోర్స్ ఉన్నాయో ఏ స్టోర్లో అయినా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి ఓన్లీ సండే రోజు వచ్చి వర్క్ చేసుకుంటే మంచిగా ఎర్నింగ్ చేసుకుంటే 3250 రూపీస్ వరకు అయితే మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఈ జెప్టోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలనేది మీకు మెయిన్ క్వశ్చన్ అయితే ఉంటుంది కదా. సో మీలాంటి వాళ్ళ కోసమే నేను జెప్టోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలని డెడికేటెడ్గా ఒక వీడియో చేశాను. సో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఉంది. ఆ వీడియో చూస్తూ మీరు ఇంట్లోనే కూర్చొని జెప్టోలో ఈజీగా వితిన్ 5 మినిట్స్లో అయితే రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. వన్స్ రిజిస్ట్రేషన్ అయ్యాక మీరైతే ఎవ్రీ సండే వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడే సండే వర్క్ చేస్తారా, లేకుంటే పార్ట్ టైం చేస్తారా, లేకుంటే ఫుల్ టైం చేస్తారా అనేది మీరైతే వర్క్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నచ్చిన టైంలో మీరైతే వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకంటూ బాస్ ఎవరు ఉండరు. ఎప్పుడైనా వచ్చి ఎప్పుడైనా వర్క్ చేసుకోవచ్చు. సో జెప్టోలో ఆర్డర్స్ అనేవి ఎలా ఉంటాయంటే, జెప్టోకి ఒక క్రైటీరియా ఉంటుంది భయ్య. సో హై డిమాండ్ జోన్, అలాగే లో డిమాండ్ జోన్, అలాగే మీడియం జోన్. సో ఇలా 3 వేరియేషన్స్లో 3 టైప్ ఆఫ్ స్టోర్స్ అయితే ఉంటాయి. సో కొన్ని స్టోర్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. కొన్ని స్టోర్లో మీడియం ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయి. కొన్ని స్టోర్స్లో లో అంటే ఒక 10 to 15 మినిట్స్కి ఒక ఆర్డర్, 10 మినిట్స్కి ఒక ఆర్డర్ అలా ఉంటాయి. కొన్ని స్టోర్లో హై డిమాండ్ ఉంటుంది కదా, అక్కడ బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లు అయితే వస్తూ ఉంటాయి. ఈ స్టోర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే మన హైదరాబాద్లో ఎన్ని స్టోర్స్ ఉన్నాయి, ఒక్కొక్క స్టోర్లో డిమాండ్ ఎలా ఉన్నదనేది క్లియర్గా మీకు కనిపిస్తుంది. ఆ డిమాండ్ చూసిన తర్వాత మీరైతే వర్క్ చేసుకోవచ్చు. బట్ నేను మీకు ఏం సజెషన్ చేస్తానంటే, మీ ఇంటికి దగ్గరలో ఏ స్టోర్ ఉందో ఆ స్టోర్లో మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి అప్ టు ఒక 15 డేస్ వర్క్ చేయండి. 15 డేస్ కంటిన్యూస్గా వర్క్ చేస్తే మీకు మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. సో మీరు సండే రోజు మాత్రమే వర్క్ చేసుకుంటే 2 సండేలు చేశారంటే మీకు ఎర్నింగ్స్ అయితే మంచిగా వస్తాయి. సో జాయినింగ్ బోనస్ అని చెప్పాను కదా మీకు. ఫస్ట్ సండే 8 అవర్స్ లాగిన్లో ఉండి వచ్చిన ఆర్డర్ వచ్చినట్టు కంప్లీట్ చేసుకుంటే ఫస్ట్ సండే 500 రూపీస్ వస్తాయి. సో సెకండ్ సండే కూడా మీరు వర్క్ చేయాలి. సో సెకండ్ సండే కూడా 8 అవర్స్ లాగిన్లో ఉండి వచ్చిన ఆర్డర్ని వచ్చినట్టు కంప్లీట్ చేసుకుంటే ఈ 2 సండేలు మనం వర్క్ చేసుకుంటే మనకి 15 డేస్ అయిపోతుంది క్లోజ్. సో 15 డేస్ తర్వాత మనకి మన బ్యాంక్ అకౌంట్లో 1500 రూపీస్ అయితే క్రెడిట్ చేస్తారు భయ్య. ఓకే, దీని గురించి అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో మీరు ఎవరైతే సండే రోజు వర్క్ సెలెక్ట్ చేసుకొని వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి స్పెషల్ ఎర్నింగ్స్ అయితే ఉంటాయి భయ్య. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ వేసాను చూడండి, ఒక జెప్టో నుంచి వచ్చిన ఒక అలాట్మెంట్. సో దాన్ని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయినా నేను ఇంకా మీకు దాని గురించి డీటెయిలింగ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సండే రోజు వర్క్ సెలెక్ట్ చేసుకున్నారు. సండే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళారు. సో డ్యూటీకి వెళ్ళినప్పటి నుంచి 20 ఆర్డర్స్ కంప్లీట్ చేశారు. సో 20 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మీకు 1150 రూపీస్ అయితే వస్తాయి భయ్య. 1150 రూపీస్. సో 20 ఆర్డర్స్కి. ఒకవేళ మీరు 20 ఆర్డర్స్ కాకుండా అడిషనల్గా ఇంకా 30 ఆర్డర్స్ కంప్లీట్ చేశారనుకుంటే 30 ఆర్డర్కి 1650 రూపీస్ అయితే వస్తాయి. సో ఓకే, నెక్స్ట్ స్లాబ్. సో నెక్స్ట్ స్లాబ్ వచ్చేసరికి 40 ఆర్డర్స్. సండే ఒకే రోజు 40 ఆర్డర్స్ మీరు కంప్లీట్ చేసినట్టయితే మీకు కంప్లీట్గా 2200 రూపీస్ అయితే వస్తాయి భయ్య. ఇది కాకుండా లాస్ట్ స్లాబ్ వచ్చేసరికి పర్ డే ఆ సండే రోజు మాత్రం 50 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మీకు 3250 రూపీస్ అయితే వస్తాయి భయ్య. సో ఇన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేయడం కుదురుతుందా అని మీకు డౌట్ అయితే ఉంటుంది కదా. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తాయి భయ్య సండే. సో వచ్చిన రోజు మనం హార్డ్ వర్క్ చేస్తే కనీసం 40 ఆర్డర్స్ అయితే మనం కంప్లీట్ చేయొచ్చు. 40 ఆర్డర్స్ అంటే 2200 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు భయ్య.
ఐ హోప్ మీరు అందరూ ఎర్నింగ్ చేసుకుంటారు అనుకుంటున్నా. సో ఎర్నింగ్స్ రావడం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకంటే ఎర్నింగ్స్ అనేవి అంత ఈజీగా ఎవరు ఇవ్వరు. మనం హార్డ్ వర్క్ చేస్తేనే ఎర్నింగ్స్ అయితే వస్తాయి. సో అంత ఈజీగా ఎర్నింగ్స్ వచ్చేస్తే ప్రతి ఒక్కరు ఇక్కడే వచ్చి వర్క్ చేసుకుంటారు కదా, అలా చేయరు ఎందుకు? సో ప్రతి దగ్గర అంతే, మనం ఎక్కడైతే హార్డ్ వర్క్ చేస్తామో అక్కడే మనకి మనీ ఇస్తారు. సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. వచ్చి అంటే మీకు ప్లస్ జరిగినా మైనస్ జరిగినా ఒక 2 వీక్స్ కంటిన్యూ వర్క్ చేయండి. కంటిన్యూగా వర్క్ చేస్తే మీకు ఎంత వస్తుందని ప్రాక్టికల్గా తెలుస్తుంది. సో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు, మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. ఆ రోజు అప్రాక్సిమేట్లీ ఒక 20 to 30 ఆర్డర్స్ కంప్లీట్ చేయండి. మీకు ఆ వీకెండ్లో ఎర్నింగ్స్ అయితే వస్తాయి కదా. సో ఎవ్రీ వెన్స్డే మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి ఆ మనీ. సో అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఎంతసేపు వర్క్ చేశారు, మీకు ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి, ఎంత పెట్రోల్ పోయింది అనేది. సో దీన్ని బట్టి నెక్స్ట్ మీరు ఆ వర్క్ చెయ్యాలా వద్దా అనేది మీకైతే ఒక అవగాహన వస్తుంది. ఇక్కడ మీకంటూ ఎవరు బాస్ ఉండరు, మీరు ఎప్పుడైనా వచ్చి ఎప్పుడైనా వర్క్ చేసుకోవచ్చు. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు జాయిన్ అయిన డే 1 నుంచి కంప్లీట్గా 15 days కంటిన్యూస్గా వర్క్ చేయండి. ఇలా వర్క్ చేస్తే మీకు కన్సిస్టెంట్గా ఎర్నింగ్స్ అయితే వస్తాయి. మీరు హార్డ్ వర్క్ చేస్తే ఒక వారానికి 15,000 నుంచి 10,000 దాకా అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పేది కాదు, చాలామంది జెప్టో రైడర్స్ అయితే వర్క్ చేస్తున్నారు. సో 15,000 ఎర్నింగ్ చేసుకోవచ్చా అంటే అంత ఈజీ ఏమి ఉండదు భయ్య. హార్డ్ వర్క్ చేయాలి. ఎవరైతే డబ్బులు కావాలని ఖుషి ఉంటుందో వాళ్ళైతే ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకోండి. సో మళ్ళీ వచ్చాక మీరు చెయ్యలేక మీకు ఇబ్బంది అయ్యి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఏమీ చేయలేము. నేనైనా సరే మీరైనా సరే ఎవరైనా హార్డ్ వర్క్ చేస్తేనే మనీ వస్తాయి. దీన్ని మాత్రం మీరు కన్సిడర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జెప్టోలో హై డిమాండ్ స్టోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దాని ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి.